హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అసలైన ఆంధ్ర మాత గోంగూర పచ్చడి ఎలా నూరాలో ఈ వీడియోలో చూసేద్దాం. అది కూడా మిక్సీ కాదు, రోట్లో వేసి రోటి పచ్చడి అనమాట. ఈ పచ్చడిని 2 టైప్స్ చేస్తారు. ఒకటి పచ్చిమిర్చితో చేస్తారు, ఇంకోటి ఎండుమిర్చితో చేస్తారు. బట్ నేను ఇక్కడైతే పచ్చిమిర్చితో చేస్తాను. ఇలా రోట్లో వేసి నూరితే ఆ టేస్టే వేరు అసలు. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్గా ఉన్న ఇలాంటి గోంగూర తీసుకోవాలి. ఇది మా పెరట్లో పండిన ఆకు అనమాట. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. సో వీటిని ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఆకులు మొత్తాన్ని ఒకసారి వాటర్లో వేసి నీట్గా కడిగేసేయండి. నెక్స్ట్ నేను ఈ క్వాంటిటీ గోంగూర తీసుకున్నాను. అర కేజీ ఉండిద్ది అనమాట ఈ గోంగూర. నాకైతే మార్కెట్లో కట్టలతో అమ్ముతారు కాబట్టి 3 కట్టలు అనమాట. సో ఈ 3 కట్టలకి నేను 15-20 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి బాగా స్పైసీ ఉండేవి అనమాట, నల్ల మిరగాయలు. ఇన్ కేస్ మీ దగ్గర తెల్ల మిరగాయలు ఉన్నాయంటే మంటలేనివి ఇంకొంచెం దీనికి డబల్ తీసుకోండి, సరిపోతాయి. సో నేను ఇవి నల్ల మిరగాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీ సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ గోంగూరని కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మిరగాయలు ఉన్నాయి కదా వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని. ఇవి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అన్నమాట. మాడిపోకుండా ఈ కలర్లో వచ్చి ఇలా వాడాయంటే సరిపోతాయి. సో వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోండి. నా వాయిస్లో కొంచెం అప్పుడప్పుడు పిల్లల సౌండ్ వస్తుంది. నేను ఎందుకంటే అత్తమ్మలో వచ్చాను, అక్కడుండే ఈ వీడియోస్ చెప్పుకుంటున్నాను. సో కొంచెం ఏమనుకోకండి. ఇప్పుడు ఏంటంటే అదే కడాయిలో మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసి, ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదనమాట. సో దాన్ని ఏంటంటే అడుగంటుకోకుండా తిప్పుతూ ఉండాలి. పచ్చిమిర్చి ఆయిలే సరిపోయిద్ది. సో ఇప్పుడు కొంచెం వాటర్, మరి ఎక్కువ కూడా కాదు. ఇప్పుడు వీటిని మగ్గించుకోవాలన్నమాట. ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే మామూలుగా పచ్చిమిర్చి ప్లస్ గోంగూర అన్నీ ఒకేసారి వేసి కొంచెం వాటర్ వేసి ఉడికిస్తారు. సో అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. గోంగూర ఎలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా వస్తే సరిపోయిద్ది అనమాట గోంగూర. మీకు ఇన్‌కేస్ ఏదైనా డౌట్ ఉంటే కొంచెం దాన్ని గోంగూరని పట్టుకొని చూస్తే మనకి హ్యాండ్ తోటి తెలిసిపోయిద్దనమాట ఉడికిందా లేదా అని. సో ఇప్పుడేంటంటే ఇలా వచ్చిందంటే మొత్తం బాగా ఉడికినట్టు. ఒకసారి ఇలా కలదిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడేంటంటే వీటిని చల్లారి పెట్టుకోండి మొత్తాన్ని ఫైన్‌గా. ఈ గోంగూర చల్లారేలోపు మనం మిక్సీ పట్టట్లేదు, రోట్లో దంచుతున్నాం కాబట్టి రోల్ అంతా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచేసుకోండి. నెక్స్ట్ ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, సో వాటిని కూడా వేసి ఇప్పుడు మెత్తగా దంచుకోవాలన్నమాట. సో నేను ముందే చెప్తున్నాను, గోంగూర పచ్చడి కానీ పచ్చిమిర్చి పచ్చడి కానీ రోట్లో వేసి దంచితేనే ఆ టేస్ట్ వేరు. నెక్స్ట్ ఇలా మెత్తగా అయిన తర్వాత రోకలికి ఉన్నదంతా తీసేసి ఇలా ఒకసారి దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరను కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. సాల్ట్ వేయకండి. మీ ఇంట్లో ఉంటే ఇలా రాక్ సాల్ట్ వేసుకొని దీన్ని కూడా మెత్తగా దంచేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టు. కొంచెం టైం పట్టిద్ది, ఓపికంటే దంచుకోండి, లేదంటే మిక్సీ పట్టుకోండి. దంచిన టేస్ట్ అయితే రాదు, నేను ముందే చెప్తున్నాను. ఫైనల్‌గా ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని మామూలుగా రోట్లో నుంచి గిన్నెలోకి తోడేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక గిన్నెలోకి తోడేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫైనల్‌గా ఒక ముద్ద అయితే రెడీ అయింది. ఇంకా నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాం రండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా వేడవ్వాలి. సో ఇవి వేడైన తర్వాత ముందుగా మనం కచ్చాపచ్చాగా ఒక 5-6 వెల్లుల్లి దంచుకొని ఇలా వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక, మరీ వేడైనాక కాదు, లైట్గా వేడైన తర్వాత వేసుకోవాలన్నమాట ఈ పచ్చట్లోకి. ఇప్పుడు 2-3 డ్రై మిర్చి, కొంచెం ఇంగువ,
వేసి ఒకసారి కలిదిప్పుకోండి. ఇప్పుడు ఏంటంటే పోపు దినుసులు అన్నమాట. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి బాగా ఫ్రై అయ్యేలాగా కలితిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకున్న తరువాత పెద్ద సైజు ఆనియన్ అనమాట, ఒక్కటి సరిపోయిద్ది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పోపులో వేసేసిన తర్వాత ఒకసారి తిప్పండి. ఈ ఆనియన్స్ ఏంటంటే మరీ మెత్తగా ఫ్రై చేయకండి, ఎందుకంటే బాగోదు. కొంచెం ఆనియన్స్ మీడియంగా ఫ్రై అయిన తర్వాత గోంగూరేసి ఒకసారి కలితిప్పండి. జస్ట్ 2 మినిట్స్ ఉంచితే సరిపోయిద్దనమాట. నెయ్యి, ఆయిలు మంచిగా బబుల్స్ లాగా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోయిద్ది. ఇప్పుడేంటంటే ఇలా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. చూసారు కదా అసలైన గోంగూర పచ్చడి ఎలా ఉందో. ఈ ప్రాసెస్ నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇంకో ప్రాసెస్ ఉంది అత్తమ్మ దగ్గర నేర్చుకుంది. అది ఈసారి ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పచ్చడి నూరుకొని అన్నంలో కలుపుకొని తింటే రోజు తినే కన్నా 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి.